జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. శ్రీరంగనాథ పరబ్రహ్మణే నమః. శుభం లాభం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సంకల్పం. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోర్ దక్షిణే దిగ్భాగే శ్రీరంగస్యోత్తరే దిక్ప్రదేశే कृष्णा गोदावर्योर्मध्यदेशे समस्तदेवता भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री शोभकृत्नाम संवत्सरे उत्तरायणे हेमवन्त ऋतौ पुष्यमासे शुभे शुक्लपक्षे अध्यायन्त सप्तम्यां शुभतिथौ वासरः वासरस्तु शुभवासरे सौम्यवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरणे मंगल विशेषण विशिष्टायां स्यां शुभतिथौ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సంకల్పం జరిగింది. భక్తులందరూ కూడా మీ గోత్రనామాన్ని మనస్సులో ఉచ్చరించండి. ఈనాడు నక్షత్రం రేవతి నక్షత్రం, బుధవారము. మరి ఈ యొక్క సప్తమితో కూడినటువంటి బుధవారం ఉపరి రేవతి నక్షత్ర విశేషం చేత ఈనాడు మనము విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేయాలి. కాబట్టి ఏ దేవత ఆరాధన చేద్దామన్న విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా సప్తఫణి ఇంద్రుడైనటువంటి స్వామి అంటే శేషశయనంపై శయనించి ఉన్నటువంటి స్వామిని ఆరాధన చేయాలి. ఉదాహరణకు విష్ణుమూర్తి, వైకుంఠనాథుడు, రంగనాథ స్వామి ఇత్యాది విష్ణు సంబంధమైనటువంటి దేవతలను ఈరోజు ఆరాధించినట్లయితే చక్కటి ఫలితం లభిస్తుంది. మరి ఈనాడు హ్రోం విష్ణవే నమః అనేటటువంటి మంత్రాన్ని ఉచ్చరించినటువంటి వారికి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమున్నను కూడా నశించిపోతాయి. అంతేగాక ఈనాడు బెల్లం పానకముతో స్వామికి నైవేద్యము సమర్పించండి. తులసి మాలను కైంకర్యం చేయండి. ఆ యొక్క తులసి మాలను స్వామికి సమర్పించండి. స్వామివారి అనుగ్రహానికి కృపాపాత్రులు కాగలరు. జై శ్రీమన్నారాయణ.